హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మన ఛానల్లో ఓన్లీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వబడుతుందండి. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడదు. సో ఏపీ కానిస్టేబుల్ గురించి మీకు చిన్న అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. నాకున్న సమాచారం మేరకు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఏపీ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఎప్పుడు? కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎట్టకేలకు 3 years తర్వాత ఏదో ఒక విధంగా నోటిఫికేషన్ అయితే క్లియర్ అయిపోయిందండి. సో ముందుగా అందరికీ జాబ్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుందంటే యాక్చువల్లీ ఈ మంత్ ఎండింగ్ లోపే ట్రైనింగ్కి పిలవాల్సి ఉంది. సో కానీ కొన్ని కారణాల వల్ల నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటన, సీఎం చంద్రబాబు గారు దుబాయ్ పర్యటన వల్ల కొంచెం డిలే అయిందని మాకు తెలిసిన సమాచారం. సో సారు ఇద్దరు ఈరోజు నాకు తెలిసి ఏపీకి వస్తారు. సో దాని గురించి ట్రైనింగ్ గురించి అయితే ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. సో ఏంటంటే గవర్నమెంట్ ఒక ఆలోచనలో ఉందని తెలుస్తుంది. డిఎస్సి తరహాలో అంటే మీటింగ్ పెట్టి అపాయింట్మెంట్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది అని ఏమో అనుకుంటున్నారు. సో డిఎస్సి తరహాలో జరగవచ్చు లేదా జరగకపోవచ్చు, కానీ ప్లాన్ అయితే చేస్తున్నారని తెలుస్తుంది. సో ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది నెక్స్ట్ మంత్ 1st నుంచి 7th లోపు అయితే పిలవటం అయితే జరుగుతుంది. ఏదో ఒక విధంగా నెక్స్ట్ మంత్ 1st నుంచి 7th లోపు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే పిలుస్తారండి. 2-3 days మాత్రమే టైం ఉంటుంది. సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు ట్రైనింగ్ కోసం ఎదురు చూడండి. సో మీరు రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా దీని గురించి ఒక అప్డేట్ వస్తుంది. నెక్స్ట్ మంత్లో పక్కాగా ట్రైనింగ్ ఉంటుంది. సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి మీరు రెడీగా ఉండండి. ఏ క్షణమైనా ట్రైనింగ్కి పిలుస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎవరైనా సరే నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే నెక్స్ట్ ఇయర్లు మే, ఫిబ్రవరి, మార్చ్ లోపు నోటిఫికేషన్ సాధించాలి అనుకునే వాళ్ళు కింద మేము రెడీగా ఉన్నామని కామెంట్ చేయండి. మనం అందరం కలిసి ఒక ప్రయత్నం అయితే చేద్దాం. సో ఆ ప్లాన్ అయితే జరుగుతుంది, మీకు అందరికీ ఇన్ఫామ్ చేస్తాం. సో అందరూ ఏజ్ బార్ అయిపోతుంది, ఏజ్ రిలాక్సేషన్ కూడా అడుగుదాం. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ప్రయత్నం చేద్దామని. థ్యాంక్ యూ.